ఫోర్త్ టాపిక్ చూస్తున్నాం. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎం సంజయ్, గూడె మహిబాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళే యాదయ్య, తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని గులాబీ పార్టీ స్పష్టం చేసింది. అందుకు సంబంధించినటువంటి మరింత సమాచారం అందజేస్తామని, వీటిని కూడా పరిశీలించాలని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, పాడి కౌశిక్ రెడ్డిలు స్పీకర్ను కలిసేందుకు ప్రయత్నించారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ అదనపు కార్యదర్శి ఉపేందర్ రెడ్డికి తమ అభ్యంతరాలను, మరింత ఆధారాలను సమర్పించారు. పార్టీ ఫిరాయింపు నోటీసులను స్వీకరించినా ఇప్పటి వరకు వివరణ ఇవ్వని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ల నుంచి సాధ్యమైనంత త్వరగా వివరణ తీసుకోవాలని కోరారు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ఎక్కువ రోజులు సమయం ఇచ్చిన స్పీకర్ తమకు మాత్రం 3 రోజులే ఇచ్చారని ఆరోపించారు. ఆ గడువులోపే తాము సమాధానం ఇచ్చామని, వారు పార్టీ మారినట్లుగా అన్ని ఆధారాలు సమర్పించామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ సభలు సమావేశంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేద్దామని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్న విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిసిన పోచారం రాహుల్ గాంధీ, మహేష్ కుమార్ గౌడ్ను ఎందుకు కలిసినట్టు అని ప్రశ్నించారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అరవింద్ సిద్ధగుణుడు. అరవింద్, చెప్పండి. ఏదైతే పార్టీ ఫిరాయింపులకు గురైన ఎమ్మెల్యేలను ఇప్పటికే వెంటనే వారిని సస్పెండ్ చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టి వాళ్ళు గెలవాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఇప్పటికే స్పీకర్ గారికి రావడం జరిగింది. స్పీకర్ గారు అందుబాటులో లేకపోవడంతో వారు ఇప్పటికే ఎవరైతే అసెంబ్లీ సెక్రటరీ ఉన్నారో వారికి అన్ని ఆధారాలతో సహా సమర్పించారు. కడియం శ్రీ గారికి ఏ పార్టీలు ఉన్నామని కూడా ఆయనకు తెలియట్లేదు. ప్రజెంట్ ఆయన మాత్రం ఇప్పటికే స్పీకర్ నిర్ణయం అంతిమం స్పీకర్ గారు చెప్తేనే నేను ఏ పార్టీ అనేది చెప్తాను కూడా ఇప్పటికే తను మతిస్థిమితం కోల్పోయినట్టు మాట్లాడినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ వీళ్ళు కేవలం నగరాభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే మేము మారినామని అంటున్నారు. కానీ అలా కాకుండా వీళ్ళు పూర్తిగా పార్టీ మారినట్టు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గర మరియు ఎమ్మెల్సీల దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. వీళ్ళు ఇప్పటికే ఈ రోజు ఉదయం సమయంలో కూడా అసెంబ్లీ ఆవరణలోకి వచ్చి స్పీకర్ గారిని కలిసి వారికి విన్నపించుకొని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురవుతున్నారు, వీళ్ళను సస్పెండ్ చేసి మళ్ళీ రీ ఎలక్షన్ పెట్టి వీళ్ళు పార్టీ గుర్తుపైన గెలవాలని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ సెక్రటరీ స్పీకర్ గారు లేకపోవడంతో సెక్రటరీ గారికి ప్రతి ఒక్క ఆధారాలతో అన్ని సమర్పించారు. ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ ఎమ్మెల్యే ఎప్పుడు మారారు అనేది కూడా వాళ్ళు ఏం చెప్పారు, ఏం పరంగా వాళ్ళు మారారు, ఎందుకు మారారని కూడా ఇప్పటికే వాళ్ళ పైన ఆధారాలతో సహా ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించిన సెక్రటరీ కూడా సమర్పించడం జరిగింది. మరొక వైపు చూసుకుంటే పార్టీకి ఫిరాయింపులైన 10 మంది ఎమ్మెల్యే ఆర్టికల్ షెడ్యూల్ 10 ప్రకారం ఆర్టికల్ 152 ప్రకారం వారిని సస్పెండ్ చేసి మళ్ళీ పార్టీ గుర్తు పైన కూడా గెలవాలని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇదే విన్నపం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి. ఎలక్షన్ పెట్టిన వెంటనే వీళ్ళు వారి సొంత ఏదైతే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారో కాంగ్రెస్ పార్టీ కండువా పైన కూడా వాళ్ళు ఎమ్మెల్యేగా గెలవాలి. అప్పుడు గెలిచినప్పుడే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అని నిరూపిస్తారు. ఇప్పుడు వాళ్ళు గెలిచింది బీఆర్ఎస్ కండువా పైన, బీఆర్ఎస్ గుర్తు పైన గెలిచి పార్టీ ఫిరాయింపు పార్టీ ఎలా మారుతారని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరియు అటు ఎమ్మెల్సీలు కానీ అటు ప్రజానికం కానీ ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఎవరు కూడా పార్టీ ఫిరాయింపులు లోనయ్యారు, ఎవరు పార్టీ మారారు, ఏ గుర్తు పైన గెలిచారు అన్నది కూడా ఇప్పటికీ వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మారేటప్పుడు కంపల్సరీ ఈసారి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కూడా ఇప్పటికే పోచారం శ్రీనివాస్ కూడా ఒక సభలో కూడా తెలిపారు. తెల్లం వెంకట్రావు కూడా పార్టీ కండువా కప్పుకొని రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కూడా తెలుస్తున్నారు. దానం నాగేందర్ గాని ఇప్పుడు కడియం శ్రీహరి గాని ప్రతి ఒక్కరు కూడా 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో మారడం జరిగింది. దానికి తోడుగా ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీసం స్పీకర్ గారు వారికి 10 రోజులు టైం ఇవ్వడం జరిగింది. కానీ బీఆర్ఎస్ కు మాత్రం 3 రోజులలో ఆధారాలు సమర్పించాలన్నట్టు కూడా వారికి ఇప్పటికే చెప్పడం జరిగింది. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు వెనుకాడకుండా ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా ఈ రోజు ఉదయం సమయంలో అసెంబ్లీ ఆవరణలోకి వచ్చి స్పీకర్ గారిని కలుద్దామన్నా కూడా వాళ్ళు అందుబాటులో లేకపోయేసరికి ఎవరైతే అసెంబ్లీ సెక్రటరీ ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో సహా సమర్పించి వెంటనే త్వరితగతిన స్పీకర్ గారి నిర్ణయం అంతిమం. స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ బై ఎలక్షన్ రావాలి. బై ఎలక్షన్ వచ్చిన తర్వాత పార్టీ సొంత కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలవాలని కూడా ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. అనంతరం అరవింద్, ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేశారో,
అంతకంటే ఇంకా ఆధారం ఇంకేం కావాలి అక్కడ అసలు? ప్రధానంగా వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో లేము, మేము జస్ట్ క్యాజువల్ గా నామమాత్రంగా నియోజకవర్గ అభివృద్ధికి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసాం, కానీ మేము కాంగ్రెస్ పార్టీలో లేమని ఏదైతే అబద్ధాలు చెప్తున్నారో దానికి ప్రధాన సాక్ష్యమే దానం నాగేందర్ రెడ్డి. దానం నాగేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని మరి ఎంపీగా నామినేషన్ వేసి ఓడిపోయారు, కానీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇంకా దానికంటే ప్రధాన నిదర్శనం ఇంకా ఏది ఉండదు. వీళ్ళపైన వెంటనే స్పీకర్ గారు తుది నిర్ణయం తీసుకొని వీళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి మళ్ళీ రీఎలక్షన్ కూడా పెట్టాలని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఏకపక్షంతో ఇప్పటికే స్పీకర్ గారిని కలవడం జరిగింది. స్పీకర్ గారు కూడా సానుకూలంగా గతంలో కూడా కలిసినప్పుడు సానుకూలంగా కూడా స్పందించారు. ఈసారి కలవడానికి పోతే స్పీకర్ గారు అందుబాటులో లేకపోవడం, సెక్రటరీ గారికి వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా వివరించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా పార్టీ గుర్తుపైన గెలిచారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల వాళ్ళు కంపల్సరీ వాళ్ళు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి పోవాలని కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కూడా తెలిపారు. అరవింద్, ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అన్ని ఆధారాలను తీసుకుపోయి స్పీకర్కు చూపిస్తున్నారు, చెప్తున్నారు, కానీ పదే పదే ఎన్నిసార్లు ఆధారాలు చూపించినా కూడా స్పీకర్ ఎందుకు సరైన రీతిలో స్పందించట్లేదు అనుకోవాలి ఇక్కడ? ప్రధానంగా సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ప్రకారం, రూల్స్ ప్రకారం ఇది పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యేలు గురయ్యారు, వీళ్ళని వెంటనే వీళ్ళ పైన చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టి మరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఎలాంటి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకుండా కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కూడా స్పష్టంగా తెలుస్తుంది. స్పీకర్ గారి నిర్ణయం అంతిమ నిర్ణయం, కానీ స్పీకర్ గారు కూడా దీంట్లో జాప్యం చేయడం జరుగుతుంది. వారికి ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు, వాళ్ళు ఎందుకు రాజీనామా చేయమంటలేరు అని కూడా ఇప్పటికే ప్రజలు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా గెలిచింది బీఆర్ఎస్ గుర్తు పైన గెలిచింది. నియోజకవర్గ అభివృద్ధి పేరు అని చెప్పి అబద్ధపు మాటలతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళు జాయిన్ అయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేదు, ఒక సంక్షేమ పథకం అమలు లేదు. ఇప్పటికే ఎక్కడ వేసిన దొంగడు అక్కడనే విధంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ముఖ్యంగా ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన కూడా ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రేమ చూపుతుంది అనేది కూడా అర్థమైతలేదు. వెంటనే త్వరితగతిన వాళ్ళ పైన చర్యలు తీసుకొని వాళ్ళ పార్టీలను సస్పెండ్ చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టి కాంగ్రెస్ పార్టీ కన్నుగత్తు వాళ్ళు ఇప్పటికే గెలవాలి. అప్పుడు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పోయాలంటాం, కానీ అప్పటి వరదాకా వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే, కానీ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలోకి పోతారు, వాళ్ళు మా గుర్తు పైన గెలిచారని కూడా ఇప్పటికే జగదీశ్వర్ రెడ్డి కూడా మంత్రి ఎమ్మెల్యే మాజీ మంత్రి ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తారు. అరవింద్, ముఖ్యంగా ఇంకోటి ఏదైతే కడియం కావచ్చు, పోచారం కావచ్చు, మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఏదైతే ఎన్నికల క్యాంపెయిన్లో కూడా పాల్గొన్నారు, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు, మొత్తానికి ప్రచారం చేసింది వాస్తవం కాదా, పోస్టర్లు వేసుకున్నారు, ఇంకా ఏదైతే ఫ్లెక్సీలు కూడా కట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాటిల్లో, ఇవన్నీ వాస్తవాలు కదా? కడియం చేరి తన కూతురు కోసము ఎంపీగా కాంగ్రెస్ పార్టీలో తిరిగారు, కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ వేశారు, కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని కూడా తన కూతురు ఎంపీగా నామినేషన్ వేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసింది కడియం సిఆర్ గారు. ప్రధానంగా తను ఏ పార్టీలో ఉన్నాను కూడా ఇప్పటికీ నిన్న వ్యంగ్యంగా వెటకారంగా కూడా మీడియా సమావేశాలతో మాట్లాడుతుంది. ఎందుకంటే అతని దగ్గర స్పష్టమైన జవాబు లేదు కాబట్టి, ఆయన ఏ పార్టీలో ఉన్నాడో స్పష్టంగా క్లారిటీ లేదు కాబట్టి ఆయన అనుకుంటున్నారు. కానీ ప్రధానంగా చూస్తే మాత్రం కడియం సిఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు వేసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాడు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిండు, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం కూడా చేశాడు. మళ్ళీ ఇంకా మిగతా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోవడం జరిగింది. అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో ప్రచారం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా చేశారు. కానీ అభివృద్ధి పనులు ఎలాంటి ముందడి పడకపోయేసరికి గ్రామంలో ప్రజలు ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు, అడుగుతున్నారు, మీరు పార్టీ మారింది సంక్షేమం కోసమా లేకపోతే మీ పర్సనల్ సౌలభ్యం కోసమా అని కూడా ఇప్పటికే మండిపడుతున్నారు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడండి, ఓ శంకుస్థాపన లేదు, ఒక అభివృద్ధి పని లేదు, ఒక తక్కిన మట్టి కూడా వేసింది లేదు, ఒక అభివృద్ధి పని లేదు. కానీ పార్టీలు మారడానికి ఎమ్మెల్యేలు ముందు వరుసలో ఉంటారని కూడా ఇప్పటికే గ్రామంలో ప్రజలు కానీ ఎమ్మెల్యేలు కానీ తీవ్రంగా మండిపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.